కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నగరపాలక సంస్థకు చెందిన 8 డివిజన్లను అభివృద్ధి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావనను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పందెం నానాజీ కోరారు. సోమవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ కార్యాలయానికి రూరల్ ఎమ్మెల్యే పందెం నానాజీ చేరుకుని నగరపాలక సంస్థ కమిషనర్ భావనతో భేటీ అయ్యారు. రూరల్ పరిధిలో ఉన్న కార్పొరేషన్కు చెందిన 8 డివిజన్లను అభివృద్ధిపై ఎమ్మెల్యే పందెం నానాజీ కమిషనర్తో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పందెం నానాజీ మాట్లాడుతూ వర్షాకాలం రాకమునిపే కాకినాడ నగరంలోని డ్రైనేజీలు రహదారులను నిర్మించాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే నానాజీ మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ కమిషనర్తో తన పరిధిలో ఉన్న 8 డివిజన్ల అభివృద్ధిపై చర్చించడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యే వెంట నాయకులు బోళ్ల కృష్ణమోహన్, దయన్ రాంప్రసాద్, పాండ్రంకి రాజు, పుల్ల శ్రీరాములు తదితరులు ఉన్నారు. అలాగే జలజీవన్ మిషన్ అయితేనేంటి, ఆర్డబ్ల్యూఎస్ అయితేనేంటి, సుమారు 23 కోట్లు 24 కోట్లతో కాకినాడ రోడ్డు కాన్స్టిట్యూన్సీ కావచ్చు. అలాగే ఇప్పటికే కాకినాడ అర్బన్కి సంబంధించి మాకు ఒక 8 వార్డులు ఉన్నాయి. ఆ 8 వార్డుల డెవలప్మెంట్ గురించి మేడం గారికి డిస్కస్ చేయడానికి రావడం జరిగింది. వారు గతంలో ఒక 51-41 శాంక్షన్ చేసి జరిగిన పనులు మొదలు పెట్టబోతాం. అలాగే గోశాల కూడా టెండర్ ఒకటి పెట్టడం జరిగింది. గోశాల కూడా నిర్మాణం చేస్తున్నారు. అలాగే ఈ వర్షాకాలం వచ్చే ముందే కొన్ని చోట్ల డ్రైన్లు, రోడ్లు పూర్తి చేసి చాలా ఆలోచనతో కొన్ని ఎస్టిమేషన్లు, ప్రపోజల్స్ మేడం గారు కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు బడ్జెట్ చూసి టౌన్ ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి రెండు కలిసి కోఆర్డినేట్ చేసుకునేటువంటి కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా ఆయనతో కూడా డిస్కస్ చేసి ముందుకెళ్దామని చెప్పి ఆవిడ చెప్పండి.